కుబేరుడు అష్టైశ్వర్యాధిపతి ఎలా అయ్యాడనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రావణుని కంటే ముందు లంకాధిపతి కుబేరుడు. రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకను రాజ్యపాలన చేయడం చూసి తట్టుకోలేక లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసే జనాలను చంపే క్రూరత్వం లేదు. పైగా రావణాసుడు హఠాత్తుగా రావడంతో రావణాసుడు లంకని పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకొని కుబేరుణ్ణి తరిమేశాడు. దీంతో భయపడిన కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి ఒంటికాలు మీద నిలిచి శివుని మనసులో నిలుపుకొని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చి శివుడు ప్రత్యక్షమై లంకా నగరానికన్నా మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనముతో, నవనిధులతో, మణిమాణిక్యాలతో, సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండి నీవు అక్కడే ఉంటూ యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యులకి రాజుగా ఉండమని అనుగ్రహిస్తాడు. అలాగే ధనదుడుపు, ధనదాతువు అయిన నిన్ను మించిన వాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కున పరిపాలిస్తూ నా ప్రియ మిత్రుడివై, నాకు ఆప్తుడివై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు పరమశివుడు. అందుకనే అధిక ధనము కల వారిని అపర కుబేరులు అంటారు. ఇది ఇవాళ టుడే స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ.